దేవదూతలు చేసినటువంటి క్రిస్మస్ మనము తెలుసుకొని మనము కూడా దేవదూతల వలె ఈ సంవత్సరపు క్రిస్మస్ ఆరాధనలో పొందాలి. ఏంటి దేవదూతలు చేశారా క్రిస్మస్ అంటే? నిజంగా దేవదూతలే క్రిస్మస్ చేశారు. అర్థమవడం కోసం దేవదూతల గురించి ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. బైబిల్ గ్రంథము మొత్తం మీద దేవదూతల గురించి 273 సార్లు రాయబడింది. ఎవరు ఈ దేవదూతలు అనగా మనుష్యులకు కనిపించినటువంటి ఆత్మరూపులే ఈ దేవదూతలు. ఈ దేవదూతలు ఎక్కడ ఉంటారా అంటే పరలోకంలో ఉంటారు. దేవుడు ఏదైతే పని అప్పగించారో ఆ పనిని తూచా తప్పక చేయటానికే దేవుడు వీరిని ఉపయోగిస్తూ ఉంటారు. మంచిది. మరియు ఎంతమంది ఉన్నారా అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో వారి సంఖ్య రాయబడి ఉంది. వారి లెక్క ఎంతమంది ఉన్నారంట? కోట్లాది మంది దేవదూతలు. దేవుని యొక్క సింహాసనం చుట్టూ దేవదూతలు కోటాను కోట్ల మంది ఎల్లప్పుడూ ఉంటారు. ఈ దేవదూతలు కోట్లాది మంది ఉన్న ప్రాముఖ్యత వహించిన వాళ్ళు ఒక 3 ఉన్నారు. వారిలో మొదటి వారు ఎవరంటే లూసిఫర్. లూసిఫర్ గురించి మీ అందరికీ తెలుసు. దేవుడు ఈ లూసిఫర్ అనే దేవదూతను ఎందుకు అంటే కేవలం ఆయనను స్తుతించుట కొరకు ఏర్పాటు చేసుకున్నారు. రెండో వ్యక్తి ఎవరనగా మిఖాయేలు. ఈయన గురించి దానియేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈయన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే దేవుని పక్షాన యుద్ధము చేయటానికి మిఖాయేలు అనేటువంటి దేవదూతను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మూడవ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనగా గాబ్రియేలు దూత. ఈయన ఎందుకంటే దేవుని యొక్క వర్తమానాన్ని అందించడం కొరకు, దేవుడు ఏదైతే ఎవరికైతే చెప్పారో దాన్ని అందించడం కొరకు ఎక్కువగా దానియేలు గ్రంథంలో కనపడతారు, ప్రకటన గ్రంథంలో కనపడతారు. దేవదూతలలో ఈ 3 చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. తర్వాత చూస్తే దేవదూతలు అందరినీ 2 పార్ట్లుగా ఉపయోగించారు. ఒకటి సెరాపులు, రెండవది కెరూబులు. సెరాపుల గురించి యెషయా గ్రంథం ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మొదటి వచనం, ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో చాలు. ఇక్కడ ఉన్నటువంటి శరాపులు, ఈ శరాపులు అనేటువంటి దేవదూతలకి 6 రెక్కలు ఉంటాయంట. 2 రెక్కలతోనేమో తన ముఖాన్ని కప్పుకుంటాయంట, 2తోనేమో తన కాళ్ళను కప్పుకుంటాయంట, 2తో ఎగురుతూ ఉంటాయనంట. ఈ శరాపులు అనేటువంటి దేవదూతలను దేవుడు ఎందుకు అంటే 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారు అనగా ఈ శరాపులు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. దేవదూతలు 2 పార్ట్లు, అందులో మొదటి పార్టు శరాపులు. ఈ శరాపుల యొక్క పని ఏమిటంటే ఎల్లప్పుడూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయటం మాత్రమే వీళ్ళ యొక్క పని. రెండవ భాగం ఎవరంటే కెరూబులు. ఈ కెరూబుల గురించి యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు, 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి, వాటి అరకాళ్ళు చాలు. దీని పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఇది ఏమిటి అని ఇదే యెహెజ్కేలు గ్రంథంలోనే 10వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. దాని పేరు కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, ఇవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని. ఇందక్కడ ఏదైతే మనం చదివామే అది ఏమిటి అంటే దాని పేరు ఇక్కడ రాయబడింది కెరూబులు.
ఇందాక శరాపులకైతే ఎన్ని రెక్కలు ఉంటాయని చెప్పాను? 6 రెక్కలు ఉంటాయని చెప్పా. ఈ కెరూబులకి ఎన్ని ముఖాలు ఉన్నాయి? 4 ముఖాలు ఉన్నాయి. దాని స్పెషల్ ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేయట శరాపుల పని. కెరూబులు ఎందుకంటే దేవుని మహిమను ప్రభావితం చేయటం, దేవుని యొక్క ఘనతను ప్రభావితం చేయటమే వీటి యొక్క పని. ఇలా దేవదూతలు 2 భాగాలుగా ఉన్నాయి. ఈ 2 భాగాలలో చాలా మట్టుకు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నాయి. ఇవి దేని కొరకు నిర్మించబడ్డాయి అంటే మీరు చదవంశం లేదు, కానీ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుని చేత సృష్టించబడ్డాయి. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయంటే యోబు గ్రంథము 38వ అధ్యాయంలో ఉంటుంది, సృష్టి ఆరంభములో సృష్టి పునాది వేయబడినప్పటి నుంచి ఇవి ఉన్నాయంట. ఏంటివి? దేవదూతలు. అంత ప్రాముఖ్యత కలిగినవి ఈ దేవదూతలు. సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు ఎల్లప్పుడూ దేవుని చేత ఉంటూ, దేవుని వెంబడి ఉంటూ, దేవుని మహిమను, దేవుని యొక్క ఘనతను స్తుతిస్తూ ప్రభావితం చేస్తూ ఉండేయే ఈ దేవదూతలు. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవదూతలు ఎందులో పాల్గొన్నాయంటే క్రీస్తు జన్మదిన వేడుకలలో పాల్గొన్నాయి. హల్లెలూయా. అందులోనూ ఏ శరాబు అనే దేవతతో కెరూబు అనే దేవతతో ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనలా. దేవదూతలన్నిట్లోనూ ప్రాముఖ్యమైనటువంటి గాబ్రియేలు అనే దేవతతే స్వయంగా దేవుని యొక్క జన్మదిన వేడుకలో పాల్గొంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవదూతలలో పెద్దవాడైనటువంటి గొప్పవాడైనటువంటి గాబ్రియేలు దేవదూతే ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటే మనము ఇలా దగ్గరుంటూ చక్కగా టైంపాస్ చేస్తూ క్రిస్మస్కి ఇంకా ఎన్ని రోజులు ఉందంటే సుమారుగా ఎన్ని రోజులు ఉంది? 10 రోజులు ఉన్నా సరే మన ఊర్లో క్రిస్మస్ అందరి కానీ క్రిస్మస్ వాతావరణం కానీ ఇంకా కనపట్ల. ఈ సంవత్సరం ఎందుకో మరి అందరూ చాలా డల్గా ఏదో చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు కానీ చేస్తూ ఉన్నారు. ఎందుకోసమా అంటే పరలోకమైన దేవుడు మన కొరకు ఈ భూలోకానికి వచ్చారు. ఈ వచ్చినటువంటి శుభ సందేశంలో ఎవరి పాత్ర వాళ్ళు, మరియ పాత్ర మరియ, ఏసేబు పాత్ర ఏసేబు, గొర్రెల కాపరుల పాత్ర గొర్రెల కాపరులు, జ్ఞానుల పాత్ర జ్ఞానులు, ఈవెన్ దేవదూతల పాత్ర దేవదూతలు చేసే. కానీ మనమే ఏ పాత్ర చేయకుండా చాలా స్తబ్బుగా చూస్తా ఉంచిపోయాం అంతే. దేవదూతలు ఏం చేసాయంటే మొదటిగా మనం ఇందాక చదివేమే లోక సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో జకరియా దగ్గరకు వచ్చింది. జకరియా దగ్గరకు వచ్చి జకరియా ఆ సమయానికి ఏం చేస్తున్నాడంటే చాలు ఇక్కడ చూసినట్లయితే ఆ సమయానికి జకరియా ఏం చేస్తున్నాడంటే యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. నెలకొచ్చి 2 చొప్పున, అంటే ఒక వ్యక్తి 15 రోజుల చొప్పున, నెలకొచ్చి 2 చొప్పున దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మం చేయాలి. ఈ గబ్రియేలు దూత వచ్చేటువంటి సమయానికి జకరియా గారు యాజక ధర్మం చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆయన ఎక్కడున్నారంటే ధూపవేదిక దగ్గరలో ఉన్నారు. అంటే అతి పరిశుద్ధమైనటువంటి ఆ మందిరపు స్థలంలో జకరియా గారు ఉన్నారు. ఎప్పుడైతే జకరియా గారు ధూపవేదిక దగ్గరలో ఉన్నప్పుడు ఆ ధూపవేదికకు కుడివైపున ఈ దూత నిలబడి ఏమని చెప్తుందా అంటే జకరియా భయపడకు, నీ ప్రార్థన. జకరియా ఎక్కడున్నానని చెప్పాను? పరిశుద్ధ స్థలంలో నిలబడ్డాడు. మరి దేవదూతను చూడగానే జకరియా గారు ఎందుకు భయపడ్డారు? అక్కడ రాయబడిన మాట అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయన ఉంది. భయపడడంలో కూడా తొందరపడి భయపడ్డాడు. ఎందుకు జకర్యాలో అంత టెన్షన్ రావడానికి గల కారణం ఏమిటంటే దానికి కారణము కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూసినట్లయితే, భయపడకు, నీవు చావవే చావు. ఎందుకు అంటే ఒక్కసారి దేవదూతను చూశారంటే అయితే ఒక మంచి శుభవార్త ఉంటుంది, లేకపోతే చచ్చిపోవడం జరుగుతుంది. అయితే మంచిది, లేకపోతే ఇక చెడు కాదు, చచ్చిపోవటమే జరిగింది.
ఈ జకరియా గారు అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి కనపడింది. జకరియా గారికి ఒకంత భయం వేసింది. ఏమో ఇదే నాకు లాస్ట్ గడియేమో, ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నాను కదా, నా ఆలోచన కానీ నా హృదయం కానీ పరిశుద్ధంగా లేదేమో, లేకపోతే నేను ఆధ్యాత్మికంగా ఇంకా సక్రమంగా లేవినేమో, అందుకే పరిశుద్ధ స్థలంలోనికి రాగానే దేవదూత వచ్చింది, ఇంకా నా పని అయిపోయిందని తొందరపడి భయపడుతున్నటువంటి సమయంలో దూత అంటుంది, భయపడకు, నువ్వు అనుకున్నది కాదు, నేను నీకు ఒక శుభవార్త చెప్తా ఉన్నా, నీ యొక్క ప్రార్థన నేను ఆలకించాను. ఇదిగో నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భము ధరించింది. 19వ వచనం చూసినట్లయితే, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. ఎవరి దూత? గాబ్రియేల్ పని ఏంటి? దేవుని యొక్క వార్తను అందించడం. దూతలు కోటానుకోట్లు ఉంటారు, అందులో ప్రాముఖ్యమైనడు గాబ్రియేల్ గారు. అంతటి ప్రాముఖ్యమైన వ్యక్తే సరాసరి భూమి మీదకి వచ్చి ఒక యాజకుడైనటువంటి జకరియతో మాట్లాడుతూ ఉన్నారు. అంత గొప్ప వాళ్ళే భూమికి దిగి ఈ క్రిస్మస్ సందడిలో ఉంటే మనము కూడా ఈ క్రిస్మస్ సన్నివేశంలో కానీ క్రిస్మస్ సందర్భంలో కానీ మన పాత్ర మనం చేయాలి. ఎవరి పాత్ర వాళ్ళు చేస్తేనే క్రిస్మస్. మరలా చెప్తా ఉన్నాను, ఏసేబు గారి పాత్ర చేయకుండా అనుమానంతో నాన్న బతికేశాడు అనుకో, క్రీస్తు జన్మదినంలో ఒక మచ్చ అనేది వచ్చేసేది. లేదు మరి నేను ఒప్పుకోను, పెళ్ళయిన తర్వాత చూద్దాము అంటే క్రిస్మస్ అనేది ఒక మాయి కింద అయిపోయేది. లేదు గొర్రెల కాపర్లు చెప్పగానే వెళ్ళకుండా తర్వాత చూద్దాంలే అని ఉంటే ఈ వార్త చుట్టుపక్కల వాళ్ళకి తెలిసేది కాదు. జ్ఞానులు అంత దూరం నుంచి 2 సంవత్సరాల తరబడి రావటం ఎందుకులే, తర్వాత చేద్దాంలే చూద్దాంలే అనుకుంటే అధికారులకి హేరోదికి గొప్ప వాళ్ళకి తెలిసేది కాదు. గొర్రెల కాపర్లు తక్కువ వాళ్ళకి చెప్పారు, అంటే గ్రామంలో ఉన్న వాళ్ళకి గొర్రెల కాపర్లు చెప్పారు. జ్ఞానులు ప్రధానులకు అధికారులకు హేరోదు రాజుకు దేవుని యొక్క జన్మదిన శుభవచనాన్ని చెప్పారు. అంటే ఎవరి పాత్ర వాళ్ళు చేశారు. మందిరంలో మనము కూడా ఎవరి పాత్ర వాళ్ళు చేయాలి, చప్పట్లు కొట్టాలి, దేవుని నామమును ఘనపరచాలి. మంచిది. ఈ జకరియా దగ్గరకు వచ్చి దేవదూత ఒక మంచి వార్త, రెండవది ఒక మంచి సూచన చెప్పింది. ఏంటంటే నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భం ధరించిందనగా యాజకత్వం చేస్తున్నటువంటి జకరియా గారే నమ్మకపోవటం వల్ల దేవదూతకు కోపం వచ్చి చెప్తా ఉంది, ఇది జరిగేంతవరకు నువ్వు ఇంకా మాట్లాడనే. సో అక్కడ దాకా అది అయిపోయింది. ఇప్పుడు దేవదూత ఎక్కడికి వచ్చిందంటే మరలా లూకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, మరి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని. దూత ఇందాక ఎక్కడికి వెళ్ళిందంటే జకరియా గారి దగ్గరికి వెళ్ళింది, ఏదైతే చెప్పాలో అది చెప్పేసింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? రెండోసారి మరియ దగ్గరికి వచ్చారు. ఇక్కడ మంచి వార్త, ఒక సూచన చెప్పారు. ఇక్కడికి వచ్చి ఒక శుభవార్తతో పాటు ఒక ప్రూఫ్ అనేది ఈ దూత చెప్పడం చూస్తూ ఉంటాం. ఏమిటి ఆ ప్రూఫ్ అంటే? ఒక ప్రవచనము, రెండవది ఒక ఆనవాలు. జకరియాకి అయిపోయింది, నేను ముగిచ్చేస్తా ఉన్నాను. జకరియాకి అయిపోయింది, మరియ దగ్గరకు వచ్చింది. మరియ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఈ మాట ఎవరికి చెప్తున్నారంటే ఇప్పుడు యేసేపుకి చెప్తా ఉన్నారు. యేసేపు అనుమానం పడుతూ ఉన్నారు, ఇది మనకు అవసరం అంటావా? ఏదో పట్టపోషణ కోసం నేను ఈ ఊరికి వచ్చాను, మరియా మంచిదన్నారని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. తీరా చూస్తే పరిశుద్ధాత్మ అంటున్నారు, గర్భం అంటున్నారు, ప్రధానం అంటున్నారు. మనకి ఎందుకు వచ్చిన బాధలో మన ఊరు వెళ్ళిపోదామని పడుకుని చక్కగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉండగా ఆలోచనలోనే దేవదూత స్వప్నమందు యేసేపుతో మాట్లాడుతుందంట. ఎలా? యేసేపు నిద్రపోతూనే ఉన్నారు, నిద్రలో ఆలోచిస్తూ ఉన్నారు. ఆ స్వప్నంలోనే దూత యేసేపుతో మాట్లాడుతుంది. యేసేపు, నువ్వు ఆలోచించే ఆలోచన కరెక్ట్ కాదు, నువ్వు ఆలోచించే విధానము తప్పు. మరియా చాలా మంచిది, నువ్వు ఎటువంటి అనుమానం పడొద్దు, మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. దేవదూతకి ఏం పని అంటే, దేవదూత చెప్పకపోతే ఇంకెవరు చెప్పినా యేసేపు
మనిషి దగ్గరికి వెళ్ళి ఇంకో మనిషి చెప్తే ఆ వార్త దుర్వార్త అవుతుంది. పనండి దేవదూత కా పని. జకర్యా దగ్గరికి వెళ్ళాడు, మరి దగ్గరికి వచ్చారు, యేసేపు దగ్గరికి వచ్చారు. ఈ ముగ్గురికి అయిన తర్వాత యేసు ప్రభు యొక్క జన్మం అనేది జరిగిపోయింది. అమ్మయ్య, యేసు ప్రభు పుట్టేశాడు కదా, మన పని అయిపోయింది కదా, మనం పరలోకానికి వెళ్ళి మన పనేదో మనము కానిచ్చేద్దాం అనుకోలే. యేసు ప్రభు పుట్టారు కానీ మన చింతల చెరువులాగా సైలెంట్గా ఉన్నది అంతయు. ఒక స్టారు లేదు, ఒక లైటింగ్ లేదు, ఒక బట్టలు లేవు, ఒక షాపింగ్ లేదు, ఒక హడావిడి లేదు, ఏమీ లేదు. సో ఏదో విధంగా హడావిడి అనేది ఈ భూలోకంలో చెయ్యాలి. వీళ్ళు ఎలాగో చేయట్లేదు కాబట్టి మనమన్నా చేద్దాము అని బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయము, లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. చాలు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు దూతలు? గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఈ శుభవార్త యేసు ప్రభు పుట్టినా సరే అంత సైలెంట్గా ఉంది. అక్కడైతే ఏమీ లేకపోయినా దూతలు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? దేవుని చుట్టూ చూరి కోటాను కోట్లుగా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేస్తారు. పైన మేము అంత హడాపిడిగా ఉంటాం. ఇక్కడంటే అసలు నా దేవుని కుమారుడే భూలోకానికి వస్తే వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, ఏదో ఒకటి చేయాలని ఎక్కడికి వెళ్ళారంటే గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళారు. గొర్రెల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అయ్యా మీ కొరకు దేవుడు పుట్టి ఉన్నాడు, పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పొరుండి ఉన్నాడు, మీరు వెళ్ళండి. అలా చెప్పేసి వదిలేలా. గొర్రెల కాపర్లు కూడా అటు భయంతోనూ ఇటు టెన్షన్తోనూ ఏదో ఒకలాగా ఉన్నారు. సో వీళ్ళని యాక్టివేట్ చేయాలని దేవదూతలు ఏం చేశారో తెలుసా? 14వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేశాననుందా? చేయుచు అంటే ఇక సైలెంట్గా ఉంది కదా. ఒక్కసారి దూతలందరూ, దేవదూత ఇక్కడికి వచ్చి మాట్లాడింది గొర్రెల కాపరులతో. ఆ మాట అవ్వగానే పైనుంచి పరలోకం నుంచి దేవదూతలు అందరూ వచ్చేసి ఒకేసారి దేవుణ్ణి ఘనపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాడు పుట్టాను, క్రీస్తునాడు పుట్టాను, క్రీస్తునాడు పుట్టాను. ఇలాగూ ఆ దేవదూతలు అందరూ కలిసి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. ఇది వినిన వెంటనే గొర్రెల కాపరులు అందరూ ఏం చేశారో తెలుసా? ఎక్కడైతే పశువుల తోట వద్దో వెతుక్కుంటూ ఆ పశువుల తోట దగ్గరికి వెళ్ళి దేవుని చూశారు. చూసిన తర్వాత అమ్మయ్య మనం దేవుణ్ణి చూసాం కదా అని వచ్చేలా. అంతకుముందు దూతలు వచ్చి గొర్రెల కాపరులతో ఏం చేశారు? కలిసి దేవుణ్ణి స్తోత్రాలాపన చేశారు. ఇప్పుడు గొర్రెల కాపరులు అది చూసి ఇక్కడ ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటన్నిటిని గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు. ఎవరు వీళ్ళు? గొర్రెల కాపరులు. వీళ్ళకి దేవుణ్ణి ఘనపరచడము స్తోత్రపరచడం అంతకుముందు తెలియదు. ఎక్కడ చూసారు ఇది? దేవదూతలు సమాచారం చెప్పినప్పుడు పరలోకం నుంచి అందరూ వచ్చి దేవుని స్తోత్రం చేయటం అనేది చూశారు కదా. ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశారు? చూడగానే వీళ్ళు కూడా దేవుణ్ణి స్తోత్రపరచడం అనేది. దేవదూతలు ఈ క్రిస్మస్లో ఒక గొప్ప పాత్ర. ఎక్కడ అనుమానం ఉంటే అక్కడికి దేవదూతలు వెళ్ళి, అమ్మ నువ్వు భయపడొద్దు, నీకు ఒక వార్త చెప్తున్నా. ఏసేపు టెన్షన్ పడుతుంటే ఏసేపు నువ్వు భయపడొద్దు, మరియ మంచిది. మరియ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు టెన్షన్ పడొద్దు, కావాలంటే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళు, నీ బంధువు ఇప్పుడు 6వ నెలతో ఉంది, అక్కడ ఉండు. గొర్రెలు కాపరు ఇట్లా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా, ఎక్కడ ఎటువంటి మచ్చ రాకుండా క్రీస్తు జన్మదినంలో అందరినీ కలిపినటువంటి ఒక పెద్దన్న పాత్ర ఎవరు పోషించారా అంటే దేవదూతలు. పరలోకంలో దేవదూతలు ఎంత ప్రతిగానములు చేస్తారు, అంతకన్నా ఎక్కువ సంతోషంతో ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.